నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఆర్మీ ఆరోగ్య కేంద్రాల్లో భద్రతా ఆడిట్ ఆవశ్యకం సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్న కేంద్ర మంత్రి నడ్డా ఆపరేషన్ సింధూర్ విజయవంతం ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యమన్న భారత్ ఉగ్ర స్థావరాలపై దాడి సరైన చర్య సైన్యానికి అండగా నిలవాలన్న పురంధేశ్వరి పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతిచర్యలను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఉగ్రవాద స్థావరాలను వాటి మౌలిక సదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సింధూరులో భాగంగా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుని భారత దళాలు ఉధృతంగా దాడులు చేశాయి. ఉగ్రమూకల ఆట కట్టిస్తూ భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. 9 చోట్ల చేపట్టిన క్షిపణి దాడుల్లో 100 మంది పాక్ టెర్రరిస్టులు హతమయ్యారు. లష్కరే జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత ఆర్మీ విరుచుకుపడడంతో లక్ష్యాలన్నీ ధ్వంసమైనట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్ రాడర్లకు చిక్కకుండా భారత మిసైళ్లు లక్ష్యాలను ఛేదించగలిగాయి. పాక్ ఆర్మీపై కాకుండా కేవలం టెర్రరిస్టు స్థావరాలపైనే దాడులు చేపట్టారు. బహవల్పూర్లో జైషేకి చెందిన 30 మంది, మురుడ్కేలో 30 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. అర్ధరాత్రి 1:28 మొదలైన ఆపరేషన్ సింధూర్ 1:51కి ముగిసినట్టు భారత ఆర్మీ ట్వీట్ చేసింది. ఈ దాడుల్లో లక్ష్యాలను ఎంపిక చేసుకోవడం, గుర్తించడం, దాడులు అమలు పరచడంలో మన దళాలు పూర్తి స్థాయిలో సంయమనాన్ని పాటించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా దాడులు జరిగాయని, జనావాసాలపై ఎటువంటి దాడులు చేపట్టలేదని స్పష్టం చేసింది. 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడికి బాధ్యులను లక్ష్యంగా చేసుకునేందుకు సాయుధ దళాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూరును గత రాత్రి ఆసంతం పర్యవేక్షించారు. విపత్తుల నివారణ, నియంత్రణ కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో క్రమం తప్పకుండా భద్రతా ఆడిట్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఆరోగ్య సంరక్షణ సంస్థలను విపత్తులను తట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా నడ్డా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అగ్నిమాపక భద్రత అనే అంశంపై ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ శిక్షణ మాడ్యూళ్లను ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణతో పాటు కేంద్రాల్లో విపత్తులు సంభవించినప్పుడు నివారణ విధానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నడ్డా అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆరోగ్య సంరక్షణ సంస్థలలో క్రమం తప్పకుండా భద్రతా ఆడిట్లు జరగాలన్నారని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అగ్ని భద్రతా వారోత్సవాలను పాటించాలని, జిల్లా స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించాలని, అలాగే విపత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర మంత్రి నడ్డా ఈ సందర్భంగా సూచించారు. हमारी कोशिश है कि हेल्थ फैसिलिटीज रेजिलिएंट भी हों और रेजिस्टेंट भी हों, और इसलिए ये बहुत ही आवश्यक बन जाता है कि हम ऐसे समय पर इसको हम डिजास्टर मैनेजमेंट के तहत, हेल्थ प्रिपेयर्डनेस के तहत इस कार्यक्रम को लें, क्योंकि हम चाहते हैं कि हेल्थ फैसिलिटीज अनइंटरप्टेड हो, कॉम्प्रिहेंसिव हो और हम क्वालिटी हेल्थ केयर दे सकें। और ये तीनों बातें तब हो संभव है जब हम प्रिवेंटिव पार्ट पर अत्यधिक ध्यान दें, क्योंकि क्वालिटी हेल्थ सर्विसेज के लिए तो हमारी कंटिन्यूस रेगुलर ट्रेनिंग चलती ही है। हम कॉम्प्रिहेंसिव तरीके से तो काम करते ही हैं, हम अनइंटरप्टेड काम तो करते ही हैं, 24/7/365 काम करते हैं, लेकिन इसके बीच में कोई तकलीफ ना आए और जो अनफोर्सीन सिचुएशंस आती हैं उसके प्रति हम सजग रहे और उसको हम मिटिगेट कर सके, उसको हम एड्रेस कर सके। इस बात के लिए ये जो वर्कशॉप रखी गई है. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి 5 సంవత్సరాలు పూర్తి కావడంతో వెంకటాపురం గ్రామస్తులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. సంస్థను మళ్లీ తిరిగి ప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మిశ్రీ మాట్లాడుతూ ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టులను హతమార్చారన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ ఉండడంతో దానిని నిరోధించాలనే దురుద్దేశంతో దాడికి పాల్పడ్డారన్నారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మరణ హోమానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. దర్యాప్తులో ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్టు వెల్లడైందని, ఉగ్రముఖులకు పాక్ అండగా నిలుస్తుందని చెప్పారు. పహల్గాం దాడికి తామే కారణమంటూ ప్రకటించుకున్న టీఆర్ఎఫ్ కు పాక్ అండదండలున్నాయన్నారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలపై ఇప్పటికే నిషేధం ఉండడంతో టీఆర్ఎఫ్ పేరుతో ఆ ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. పహల్గాం దాడి తరువాత ఉగ్రవాదుల కార్యకలాపాలను నిఘా సంస్థలు ట్రాక్ చేసి భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పాయని, వాటిని అడ్డుకోవడం, ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం అత్యవసరమని భావించామని చెప్పారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని మిశ్రీ వెల్లడించారు. 22 अप्रैल 2025 को लश्कर तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया। 25 भारतीयों और एक नेपाली नागरिक को कायरतापूर्ण मौत के घाट उतार दिया गया। मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद ये भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है। पहलगाम का हमला अत्यधिक बर्बरतापूर्ण था, जिसमें वहां मौजूद लोगों को करीब से और उनके परिवारों के सामने सिर पर गोली मारी गई। हत्या के इस तरीके से परिवार के सदस्यों को जानबूझकर आघात पहुंचाया गया। साथ ही उन्हें यह नसीहत भी दी गई कि वे वापस जाकर इस संदेश को पहुंचा दें। यह हमला स्पष्ट रूप से जम्मू और कश्मीर में बहाल हो रही सामान्य स्थिति को बाधित करने के उद्देश्य से किया गया था। चूंकि पर्यटन फिर से अर्थव्यवस्था का मुख्य आधार बन रहा था, इस हमले का मुख्य उद्देश्य इसे प्रतिकूल रूप से प्रभावित करना था। पिछले वर्ष आप सभी जानते हैं 2.25 करोड़ से अधिक पर्यटक कश्मीर आए थे। इस हमले का मुख्य उद्देश्य इसलिए संभवतः ये था कि इस संघ राज्य क्षेत्र में विकास और प्रगति को नुकसान पहुंचाकर इसे पिछड़ा बनाए रखा जाए और पाकिस्तान से लगातार होने वाले सीमा पार आतंकवाद के लिए उपजाऊ जमीन बनाने में सहायता की जाए। हमले का यह तरीका जम्मू और कश्मीर और शेष राष्ट्र दोनों में सांप्रदायिक दंगे भड़काने के उद्देश्य से भी प्रेरित था। इसका श्रेय सरकार और भारत के सभी नागरिकों को दिया जाना चाहिए कि इन प्रयासों को विफल कर दिया गया। एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट टीआरएफ कहते हुए इस हमले की जिम्मेदारी ली है। यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित पाकिस्तानी आतंकवादी समूह लश्कर तैयबा से जुड़ा हुआ है। ये उल्लेखनीय है कि भारत ने मई और नवंबर 2024 में संयुक्त राष्ट्र की 1267 कमेटी की सैंक्शंस मॉनिटरिंग टीम को अर्धवार्षिक रिपोर्ट प्रस्तुत की थी, जिसमें टीआरएफ के बारे में साफ इनपुट दिए गए थे। इससे पाकिस्तान स्थित आतंकवादी समूहों के लिए कवर के रूप में टीआरएफ की भूमिका सामने आई। ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం ద్వారా భారత్ ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చిందన్నారు. భారత్ దాడులు ఉగ్రవాదానికి చేసిన హెచ్చరికగా భావిస్తున్నామని చెప్పారు. ప్రపంచ దేశాలని ఉగ్రవాదాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ముష్కరులకి శిక్షణ ఇస్తున్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. దేశ సైనికులకు ప్రధాని మోదీకి సంపూర్ణ సహకారాన్ని అందించాలన్నారు. భారతీయులంతా ఒకే గళంతో మాట్లాడుతూ భద్రతా దళాలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సైనికుడి వెనుక కోట్లాది మంది భారతీయులు ఉన్నారని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. The success of the Mission Sindoor on the terrorist scam that exists in the land of Pakistan
I think has been a very welcome measure, and we need to understand that this is an attack not on the country Pakistan, but rather it is an attack on the terrorists camp, and the entire world today has realized and understood that terrorism is here to stay, and we need to put an end to global terrorism. Therefore, we must welcome the stance taken by our honorable Prime Minister, and we thank the security forces for protecting our country and the citizens of our country, and we congratulate them on the successful mission that they have undertaken. It is given to understand that Syed Hafiz's camp has been totally destroyed. More particularly, the 9 camps that have been destroyed, the terrorist camp that have been destroyed, have been camps that were targeting India and were training terrorists to attack India. Therefore, we must understand that this is the time that we stand by our nation, by standing behind our defense forces as well as the Prime Minister. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో దశావతార అష్టలక్ష్మి మండపంలో పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభయమానంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 1 టన్ను పండ్లు, 2 టన్నులు సాంప్రదాయ పుష్పాలు, 3000 కట్ ఫ్లవర్స్ తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు అనగా వైశాఖ శుద్ధ నవమి రోజున శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులతో పల్లెకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. పెండ్లి మండపంలో వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతరం చతుర్వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తరువాత ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. నమో వెంకటేశాయ. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. వైశాఖ శుద్ధ దశమి ముందు రోజు, వెనక రోజు 3 రోజులు చాలా సాంప్రదాయబద్ధంగా వేదోచ్చరణ మధ్య జరగడం జరుగుతుంది. వేద పండితులు వేదోచ్చరణ చేస్తుండగా వాయిద్యాలు సాంప్రదాయబద్ధంగా వాయించడంతో పాటు అన్నీ కూడా చాలా గొప్పగా ప్రారంభం జరిగింది ఈరోజు. మరొక 2 రోజులు ఇదే కొనసాగడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి, భక్తులతో పాటు ఉద్యోగులు, టీటీడీ ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. డెకరేషన్ కూడా చాలా గొప్పగా చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. పాకిస్తాన్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ మట్టుపెట్టడంపై విశాఖలోని జనజాగరణ సమితి హర్షం వ్యక్తం చేసింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా ధీటైన జవాబు చెప్పారంటూ సైన్యానికి సమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన నిర్వహించి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలంటున్న జనజాగరణ సమితి సభ్యులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్కు అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి సరైన జవాబు చెప్పింది. మొత్తం 9 పాకిస్తాన్కు సంబంధించిన అలాగే ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి చిరస్మరణీయమైన ఒక విజయాన్ని అయితే భారత సైన్యం కూడగట్టుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 1971 వార్ మెమోరియల్ దగ్గర ప్రస్తుతం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ జనజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత సైన్యానికి మద్దతుగా ఒక పెద్ద ఆనందోత్సవాల మధ్య ఇక్కడ చేసుకున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఎంతవరకు మనకి మనోధైర్యాన్ని కల్పింది అనుకుంటారు? ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే నామంలోనే ఉంది. సింధూర్ అంటే ఏంటి? మన తిలకం. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, అదేవిధంగా దేశానికి రక్షణగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే మొదలుపెట్టారో ఈరోజు చాలా గర్వకారణం. ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మట్టంలో లేకుండా చేసుకోవడానికి దానికి తానే సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తెల్లవారు కూడా వాళ్ళు న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అవి వేస్తాం ఇవి వేస్తాం అన్నారు. అరే పాకిస్తాన్, మీకు బుద్ధి బుర్ర ఉందా? కాస్తేనో ఆలోచించే శక్తి ఉందా?
భారతదేశం ఈరోజు 4వ ఆర్థిక అతిపెద్ద సామ్రాజ్యాధిపతిగా తయారైంది. అంటే ఇంకొక 10 సంవత్సరాల్లో మొదటి స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇలాంటి దేశంతో నువ్వు యుద్ధం చేస్తున్నావంటే నీకు ఎంత తెలుగు తక్కువ వాడువో అని నువ్వే ఆత్మపరిశీలన చేసుకోవాలని, అదేవిధంగా భారతదేశ సైన్యాన్ని ఏ విధమైన నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావో నీ దేశం మట్టుబడడానికి ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి ఇది కానీ లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. చెప్పండి, నిన్న జరిగిన దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? పహల్గాం దాడికి సరైన జవాబు ఇచ్చారు. సరైన జవాబు చాలా గట్టిగా ఇచ్చారు. సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైపోయారు. ఇంకా ఇలాంటి ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్లు 100 జరగాలి. పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేయాలి. ప్రపంచానికి పట్టినటువంటి ఉగ్రవాద పీడ విరగడ చేయాలని జనజాగరణ సమితి కోరుకుంటుంది. భారతీయులందరూ కులాలకు మతాలకు అతీతంగా భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. మన దేశంలో కుహనా లౌకికవాదులు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఈ సమాధానం. మన ఇంటి దొంగలు దేశభక్తిని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రకాష్ రాజు లాంటి సెక్యులర్ కుక్క, దేశద్రోహి కుక్క తన దేశభక్తిని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బాబు, నువ్వు చెప్పమ్మా, ఈరోజు పాకిస్తాన్ పై నిన్న భారత సైన్యం జరిపిన దాడిని ఏ విధంగా చాలా ఆనందంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే చాలా అన్యాయం అది. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు అసలు లైట్లు ఉండవు, ఎక్కడ వాళ్ళకి ఏం సౌకర్యాలు ఉండవు. వాళ్ళు మన కోసం మన జీవితాలు బాగుండాలని వాళ్ళు కష్టపడి వాళ్ళు అక్కడ ఎక్కడో ఉంటున్నారు. పిల్లల్ని అందరినీ వదిలేసి వాళ్ళు అంత కష్టపడినప్పుడు వాళ్ళకి ఈ మాత్రం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. యాజ్ ఏ ఇండియన్గా మేము అందరం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఆల్వేస్ ఇండియా. ముఖ్యంగా పహల్గాం జరిగిన దాడి ఏదైతే ఉగ్రవాదులు దాడి జరిపారో దానికి సరైన జవాబు తీవ్రంగా భారత సైన్యం చెప్పింది. పాకిస్తాన్ తేరుకోలేని దెబ్బలు ఇలాంటివి మరెన్నో భారత సైన్యం కల్పిస్తుంది, భారత సైన్యం చేస్తుంది అనేది ఒక విశ్వాసం అయితే అందరిలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, BBC అంటే విశాఖపట్నం. కన్యకా పరమేశ్వరి జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. 1 టౌన్ ఏరియాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి వేకువజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని బంగారు చీరతో అలంకరించి స్వర్ణ పుష్పార్చన గావించారు. వైశ్యులకు ఆరాధ్య దైవమైన అమ్మవారు జన్మించి నేటికి 1021 ఏళ్లు పూర్తయిందని, అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆలయ అర్చకులు బుచ్చి భాస్కర కుమార శర్మ అన్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లి కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వైశ్యుల్లో ఉన్న 108 గోత్రికులు అమ్మవారి జయంతి రోజున వచ్చి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కంజిగావరి దేవస్థానం విశాఖపట్నం 1 టౌన్ అండి. ఆలయ ప్రధాన అర్చకుడు నా పేరు రాంపిల్లి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ అండి. మా దేవాలయంలో ఈరోజు వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా అమ్మవారిని పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి అత్యంతంగా అలంకరణ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 108 రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం, పంచామృతంతో అభిషేకం చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులందరి చేత కూడా 102 మంది మహిళల చేత కుంకుమ పూజ, సుహాసిని పూజ, అదేవిధంగా హోమం కార్యక్రమం చేయడం జరుగుతుందండి. వచ్చిన భక్తులందరూ నారాయణ సేవ ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం భారీగా మేళతాళాలతోని, తప్పిడుగులతోని, కేరళ వాయిద్యాలతోని అమ్మవారి ఊరేగింపు మహోత్సవం జరుగుతుందండి. కానీ భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నామండి. ఈరోజు అమ్మవారి వైశాఖ దశమి నాడు అమ్మవారు జన్మించిందండి. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం, జన్మ తిథి ఈరోజు అనమాట అండి. అమ్మవారికి పుష్పాలంకరణ అత్యంత భారీగా చేయాలని చెప్పి పుష్పాలంకరణ చేసాం. అమ్మవారికి ఇష్టమైన సువర్ణ వస్త్రం, బంగారు చీర కట్టి అలంకరణ జరిగిందండి. అదేవిధంగా 108 బంగారు పుష్పాలతో పూజ చేయడం కూడా జరిగిందండి. ఇవాళ మా అందరికీ కులదైవం వాసవి అమ్మవారిది 1020వ జన్మదినం కాకుండా ఈ టెంపుల్ 150 సంవత్సరాలు ఏంటంటే మా అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత ప్రతి వైశ్యుడు ఇవాళ 108 గోత్రికులు కూడా కంపల్సరీగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం ఫలితం మా వంశానికి, మా టోటల్ తరాలకి కూడా వర్తిస్తుంది. తర్వాత ఇవాళ అతి మంచి సెంటిమెంట్గా రోజు. సో ఎనీ వైశ్య ఇన్ ఎంటైర్ యూనివర్స్ షుడ్ హ్యావ్ ద దర్శన్ టుడే. అండ్ వాసవి అమ్మవారికి 100% నేను సదా ఏ సేవలోనే సరే ఉంటానని చెప్పి మనవి చేస్తున్నాను. తర్వాత త్వరలో ఈ కోవిల్ని ఇంకొక కొత్తగా చేసి వీలైనంత బాగా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ కమిటీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ వాసవి అమ్మవారి దయ వల్ల వీ విల్ కమ్ అప్ విత్ 100 times బ్యూటిఫుల్ టెంపుల్.
యుద్ధ సన్నద్ధతలో భాగంగా రక్షణ శాఖ నుండి వచ్చిన ఆదేశాల మేరకు విశాఖ అప్రమత్తమవుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఎన్సీసీ క్యాడెట్స్ కోసం శిక్షణ శిబిరాన్ని నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెవెల్ 2 నగరాల్లో విశాఖ కూడా ఉండడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారు ప్రజల్లోకి వెళ్లి ముందస్తు జాగ్రత్తలపై వివరిస్తారని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ యుగంధర్ తెలిపారు. నేను లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ఎం యుగంధర్, ఎన్సీసీ వింగ్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను ప్రొఫెసర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మా వీసీ గారి దగ్గర నుంచి, రిజిస్టర్ గారి దగ్గర నుంచి, మా ఎన్సీసీ యూనిట్ తరఫు నుంచి మాకు మెసేజ్ వచ్చింది ఈరోజు మాక్ డ్రిల్ క్రియేట్ చేయమని. సో విశాఖపట్నంలో 4-5 పాయింట్స్లో చేస్తూ ఉన్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీ అన్ని ఏరియాస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజ్లో. సో వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ హాలిడేస్. ఇప్పుడు హాలిడేస్ సీజన్, కొంతమందికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో వీటిలన్నిటి వల్ల ఏంటంటే ఈరోజు మాక్ డ్రిల్ ఇక్కడ చేయడానికి మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ చేస్తున్నాం. సో ఈ మాక్ డ్రిల్లో ఏంటంటే ఇప్పుడు లెవెల్ 2 థ్రెట్ ఉంది కాబట్టి విశాఖపట్నంకి, అండ్ ఇట్ ఈస్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్న మనుషులందరినీ అప్రమత్తం చేయడం కోసం ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలి దానికోసం ఈ ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో వీఆర్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఎన్డీఆర్ఎఫ్ టీమ్. సో సిపిఆర్ ఎలా చేయాలి, ఒకవేళ సడన్గా పవర్ షట్ డౌన్ అయితే ఏం చేయాలి, సో సైరన్ వచ్చినప్పుడు ఎలా ఏం చేస్తాం, ఇవన్నిటి మీద వాళ్ళు డిఫెన్స్ నుంచి మా యూనిట్ కల్నల్ తపస్ మండల్ ఆయన చెప్పారు ఇనిషియల్గా. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చేయాలి అంటే ఫైర్ వచ్చినప్పుడు ఎలా ఎస్టింగ్విష్ చేయాలి, సైరన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, బ్లాక్అవుట్ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, మెడిసిన్స్ ఒక 30 డేస్కి సపోర్టివ్గా ఎలాగా స్టోర్ చేసుకోవాలి, ఫుడ్, ఈ కండిషన్స్ అన్నీ ఈ 30 డేస్కి ప్లాన్ చేసుకొని పీపుల్ అంతా రెడీగా ఉండాలని చెప్పి అంటే ఇక్కడ ఈరోజు చేయమని వచ్చింది విశాఖపట్నం. సో నేషనల్ వైడ్ 287 డిస్ట్రిక్ట్స్లో ఇవన్నీ చేయమని చెప్పి వచ్చినాయి. నిన్న కొన్ని దగ్గర జరిగింది, ఇప్పుడు 7th Mayన ఇక్కడ చేయమని వచ్చింది. సో కొన్ని 6 స్పాట్స్ ఇన్ విశాఖపట్నంలో చేస్తున్నారు. మేము ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్స్తో పాటు, ఎందుకంటే వీళ్ళందరూ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటారు, సో వీళ్ళకి ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది. సో ఇన్ ఎమర్జెన్సీ కేసెస్ వీళ్ళు వాలంటీర్ చేయగలిగే సిచ్యువేషన్ ఉంటుంది. సో మిగిలిన కలెక్టర్ గారు ఆదేశం ప్రకారంగా మిగిలిన స్పాట్స్లో చేస్తున్నారు. ఇక్కడ మేము ఈ ఎన్సీసీ స్టూడెంట్స్, లోకల్ సివిలియన్స్ వీళ్ళందరి కోసం మేము ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో జరిగిన వేడుకలో సీఎంతో పాటు మంత్రులు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రామానాయుడు కేక్ కట్ చేయగా సీఎం, మంత్రులు ఆయనకు తినిపించారు. తన పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు తనకు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తి, ఆశీస్సులతో క్రమశిక్షణ, నిరంతర సేవతో పనిచేస్తానని పేర్కొంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక, అనుభవం లేక, ఏమి మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఎన్నడూ కూడా పేద రాష్ట్రం కాదు అని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధిక పరిమాణంలో వరి పండించే రాష్ట్రం తెలంగాణ అని ఆయన గుర్తు చేశారు. సన్నబియ్యంతో అన్నం తిన్న మొట్టమొదటి రాష్ట్రం కూడా తెలంగాణ అన్నారు. నిజాం రాజుల హయాంలోనే తెలంగాణలో రైల్వే వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, కాకతీయులు కట్టిన గొప్ప చెరువులు ఉన్నాయి అని వివరించారు. అలాంటి తెలంగాణను రేవంత్ రెడ్డి దివాలా తీసిందని, దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు. తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి 100 సార్లు మేము మాట్లాడినాం. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ కానీ, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది.
ఆనాడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం సన్నన్నం కోసం ఎగబడ్డ చరిత్ర తెలంగాణది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 69 ఉద్యమం వచ్చింది. నిధులు మావి, సొమ్ము మాది, సోకు మీద అవుతుందని చెప్పి, ఉద్యోగాలు మావి మీరు అనుభవిస్తున్నారని చెప్పి 69 ఉద్యమం జరిగింది. ఆనాడు 6 పాయింట్ ఫార్ములా వచ్చింది, అదొక సబ్జెక్టు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఈ హైదరాబాద్ని మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేకసార్లు ఉపన్యాసాలు ఇచ్చినాం. మొత్తం ఆనాటి సమైక్య రాష్ట్రానికి 50% పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాళా తీసిందని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జగ్గంపేట నియోజకవర్గంలో అన్ని శాఖల సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించి పలు అంశాలను కులంకషంగా చర్చించామని ఆయన తెలిపారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను సిబ్బందికి వివరించారు. అధికారులందరూ కలిసి ఒక చక్కని కార్యక్రమం జిల్లా అధికారులతో సమైక్యంగా ఏ డిపార్ట్మెంట్ బాధ్యతలు ఏంటి అనే సవివరంగా వివరించుకుంటూ ఒక అవగాహనతో పనిచేయడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వేదికను అలంకరించిన అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి కారణభూతులు అవబోతున్నటువంటి, అంటే ఇవాళ దాకా చేయలేదని కాదు, అధికార జగ్గంపేట నియోజకవర్గ ఉద్యోగ సోదరిమణులందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చేసుకున్నటువంటి సమీక్షా సమావేశం మీకు అవగాహన లేదని మాత్రం కాదు, మరింత బాధ్యతతో కూడుకున్నటువంటి విధంగా మనం పనిచేయడం కోసం అందరూ ఒకసారి ఒక దగ్గరికి చేరి ఒక రోజంతా కలిసి నియోజకవర్గాన్ని సమన్వయంతో అభివృద్ధి చేయడానికి ఏ రకంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నటువంటి ఈ సమావేశం. అంతేగాని మీరు అందరూ కూడా విజులే, ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు పూర్తి అవగాహనతో వాళ్ళ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలిగేటటువంటి అవగాహన ఉన్నటువంటి వారే. ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ కూడా సంబంధించుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే మనం విశ్లేషించుకున్నట్టయితే ఈ శాఖలన్నీ సమర్థవంతంగా సమన్వయంతో నడవకపోవడం వల్ల
వచ్చేటటువంటి నష్టంగా నేనైతే భావిస్తాను. నేను నాకు ఖచ్చితంగా అదే అనిపించింది. ఎందుకంటే వరి అన్నదాన్ని పల్ల ప్రాంతంలో మనం వ్యవసాయం చేయాల్సిన రోడ్లు వేయాల్సిన వారు పంచాయతీ రాజ్ శాఖ అవగాహన. నేను చెప్తే చేయడం కాదు, ఎక్కడ ఏ అవసరంలో గుర్తించాల్సినటువంటి బాధ్యత అధికారులుగా కింద స్థాయి అధికారికి ఉన్నారు. జిల్లా స్థాయి అధికారికి అవగాహన ఉండదు. ఆయన చేయడానికి అడ్మినిస్ట్రేటర్ అంటే మనతో చేయించడానికి చెయ్యడానికి ఆయన చేసే డ్యూటీ. ఇక్కడ క్రింద స్థాయిగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఈ కార్యక్రమం ఉందని మీరు ఎక్స్పోజ్ చేయగలిగితే దాన్ని పై అధికారులు అమలు చేయడానికి అవకాశం. ఆ విధాన లోపం వల్లనే ఇవాళ మనం తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. సరైనటువంటి రోడ్లు లేక, తర్వాత సరైనటువంటి కళ్ళాలు. పూర్వకాలంలోనే ఇవాళ రెవెన్యూ లెక్కలు తీసుకుంటే మనకు అర్థమవుతుంది. కళ్ళాలని చెప్పేసి ప్రతి గ్రామంలోని 4-5 ప్రాంతాల్లో రెవెన్యూ లెక్కల్లో మనకు ఉంటాయి క్లియర్గా. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన నిరాశ్రయులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్థలానికి బదులుగా బాధితులకు 3 సెంట్ల స్థలం ఇచ్చి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షల వరకు హౌసింగ్ లోన్ మంజూరు చేస్తామన్నారు. అంతేకాకుండా లేఅవుట్ యాజమాన్యంతో అధికారులు చర్చించి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. సమస్యని పరిష్కరించిన ఎమ్మెల్యేకి ఉద్యమ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మీ అందరికీ పట్టా ఇస్తాం 3 సెంట్లు. 3 సెంట్లు పట్టా ఇస్తే 3 లక్షలు లోన్ ఇస్తాం. తర్వాత అతనితో మాట్లాడి లేఅవుట్ అతనితో మాట్లాడి మీకు ఏ విధంగా నష్టపరిహారం చేయాలనేది మాట్లాడతాం. రేపు ఎల్లుండో ఇవన్నీ మాట్లాడి శుక్రవారం కలెక్టర్ గారు ఇక్కడికి వస్తారా లేకపోతే మనం కలెక్టరేట్కి వెళ్ళాలి ఎక్కడో చోట డిసైడ్ చేసి మీ అందరికీ పట్టాలు కూడా రెడీ చేసేయండి. పట్టాలు రెడీ చేసేస్తే పట్టాలు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏదైతే కాంపన్సేషన్ మాట్లాడి ఫైనల్ చేస్తామో కాంపన్సేషను హౌసింగ్ ప్రొసీడింగ్స్ కూడా అన్నీ ఇప్పిస్తాం మీకు శుక్రవారం నాడు. ఇప్పుడు నేను నాన్ మెడికల్, ఆయన మెడికల్. ఆ అమ్మాయికి ఆయన కావాలనుకుంటే చాలా సహాయం చేయొచ్చు. ఆయనకి వైద్య రీత్యా ఆ అమ్మాయికి అందించాల్సిన సహకారం, లేదంటే ఇంప్లాంట్స్ ఇవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఇవ్వచ్చు, ఇలాంటివి ఎన్నో సహకారం ఆయన చేయొచ్చు. ఎందుకు చేయడం లేదు? కావాల్సింది ఒకటే, రాజకీయ లబ్ధి కావాలి. నిజంగా సేవా తత్పరత ఉంటే ఆ అమ్మాయిని ఆదుకొని అమ్మాయికి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఇవ్వడం, లేకపోతే ఏదో విధంగా అమ్మాయిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయడమో చేస్తారు. ఎంతసేపు ఒకే ఒక విషయం ఆర్టిఫిషియల్గా మాట్లాడిన దానికి ఉదాహరణ ఏంటంటే, బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరో మైక్ పెట్టుకుని మాట్లాడరు. ఆవేదనతో మాట్లాడే వ్యక్తి ఎవరో ఇక్కడ మైకులు పెట్టుకుని ఈ మైక్ పనిచేస్తుందా లేదా చూసుకుంటూ, లేకపోతే అక్కడ కెమెరామెన్ తీస్తున్నాడా లేదా చూసుకుంటూ మాట్లాడరు. ఆ ఒక ఉదాహరణ చాలు. ఈ అమ్మాయిని అసలు ఆయన చాలా కేర్ చేయొచ్చు, టేక్ కేర్ చేయొచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు. అడాప్ట్ చేసుకుని అమ్మాయికి అన్ని విధాలుగా సహాయపడవచ్చు. ఎందుకు పడలేదో ఆలోచన చేయండి, అంతే. మీరు ఇంకెందుకు వదిలేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.